హిమనగాత్మజాం నమామి నమామి హిమనగాత్మజాం నమామి శ్రీమాతరం నమామి హిమనగాత్మజాం నమామి శ్రీమాతరం నమామి హిమనగా. ఆసేతు సీతాచలం శ్రీరామనామం భారతీయుల గుండె చప్పుడు. రామాయణం వాల్మీకి మహర్షి సంపూర్ణ రామాయణం అనే నాటకం ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు తీర్చిన వైనం అభినందించదగ్గ అంశం. రామాయణంలోని ప్రధాన శ్లోకాలు తీసుకుంటూ ముఖ్యమైన వాక్యాలు విడిచిపెట్టకుండా మొత్తం రామాయణం అంతా చూపించారనే అనుభూతిలో కొద్దిసేపట్లోనే మొత్తం అందించడం, ఏ దోషములు లేకుండా స్క్రిప్ట్ ఉండడం ఒక విషయం అయితే, పిల్లలందరూ కూడాను అంత ధారణాశక్తితో ఉచ్చారణ లోపం లేకుండా పలకడం మరొక గొప్పతనం. సుశిక్షితులే చాలా అలవోకగా అభినయం చేశారు వాళ్ళందరూ. కారణం వాళ్ళు ధృవజ్ఞానం విద్యార్థులు కావడం. ధృవజ్ఞానం వల్ల భాష ఎంత చక్కగా అలవడుతుంది, సంస్కారం ఎంత చక్కగా అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ఇవాళ ఇక్కడ ప్రదర్శితమయ్యింది. సరస్వతి శృతిమహతి మహీయత ఋషిపీఠం సంస్థ ద్వారా ఋషి విద్యాభ్యాసం శాఖలో ధృవజ్ఞానం చాలా ఉత్కృష్టమైన స్థానంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వివిధ తరగతులుగా సనాతన ధర్మాన్ని నేర్పుతున్నటువంటి ఈ విద్యా వ్యవస్థలో అనేక మంది అధ్యాపకులు అంకితభావంతో కృషి చేస్తున్నారు. విద్యార్థులు శ్రద్ధ, ఆసక్తి, భక్తి ఈ మూడింటితో నేర్చుకుంటున్నారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. అందరినీ ఆ సరస్వతీదేవి అనుగ్రహించుగాక. ధృవజ్ఞానం అనే పేరు నేను సూచించడం జరిగింది. ఎందుకంటే సనాతన ధర్మంతో ఏ కొద్దిపాటు అనుబంధం పెట్టుకున్నప్పటికీ కూడా మన బుద్ధిశక్తి పెరుగుతుంది, చిత్తశుద్ధి కూడా పెరుగుతుంది. దాని ద్వారా అన్ని రంగాల్లోనూ పిల్లలు రాణిస్తారు. అది ధృవజ్ఞానం విద్యార్థులు ధృవజ్ఞానంలో గొప్ప ఉత్తీర్ణమే కాకుండా వాళ్ళు ఏ విద్య చదువుకుంటున్నారో, ఏ ప్రాంతంలో చదువుకుంటున్నారో ఆ విద్యలో మరింత ఉత్కృష్ట స్థితిని పొందగలరు. ఇందులో సందేహం లేదు. తెలుసుకుంటే మనకు మానసికమైనటువంటి పరిణతి ఏర్పడుతుంది, ఒక మానసిక బలం ఏర్పడుతుంది, ఒక ధైర్యం ఏర్పడుతుంది. జీవితంలో ఏ సమస్యనైనా మనం ఎదుర్కొనగలం. అందుకే అధునాతన విజ్ఞానంతో పాటు మనదైన సనాతన ధర్మ విజ్ఞానం కానీ తోడైతే మనం జీవితంలో అన్ని విధాల విజయాన్ని సాధించాలి. చిన్నపిల్లలను ఉద్దేశించి కేవలం ఆన్లైన్ ద్వారా ధృవజ్ఞానం అనే పేరుతో కొన్నేళ్లుగా జరుగుతుంది. ఆశ్చర్యకరం, ఏడాదికి అందులో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అనేక మంది పాశ్చాత్య దేశాల్లో ఇక్కడ ఉన్న విద్యార్థులు చక్కగా నేర్చుకుంటున్నారు. ధృవజ్ఞానం అభినందించదగ్గ విధం. ధృవజ్ఞానం అనే పేరుతో చిన్నపిల్లలకి విద్య నేర్పడంలో ఇప్పుడు కృషి చేస్తున్నదంతా యువతే చేస్తారు. అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా, భారతదేశం అన్నీ కలిపి ఇంకా గ్లోబల్ నిర్ధారణలు పోయాయి కనుక వీటన్నిటిని మనం ప్రోత్సహించాలి, పిల్లలకు అందించాలి. ఇప్పుడు చేయబోయేటటువంటి నూతనాంశములు కూడా విజయవంతంగా జరగాలి. దీనికి కృషి చేస్తున్న వారు మరింత చక్కగా దీనిలో ఉద్యమిస్తూ ఆ స్ఫూర్తిని గ్రహిస్తూ తర్వాత వాళ్ళకి అందించడంలో పరమేశ్వరుడు వారికి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇది ఇంకా ఇంకా ఇప్పటికంటే అధికంగా కొనసాగాలి. ఆ విధమైనటువంటి శక్తిని, యుక్తిని భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడు. ధర్మాన్ని సేవించడం, ధర్మాన్ని బోధించడం అంటే అది ఋషి రుణం తీర్చుకోవడం, దేవరుణం తీర్చుకోవడం వంటిది. అదేవిధంగా ఒక విధంగా పితృరుణం తీర్చుకోవడం కూడా. ఎందుకంటే మన పూర్వతరాల నుంచి వచ్చిన విజ్ఞానం కనుక దాన్ని మనం తర్వాత తరాలకు అందించినట్లయితే పితృరుణం తీర్చుకోవడం కూడా అవుతుంది. కనుకని ధృవజ్ఞానం కానీ ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల మన రుణత్రయ విమోచనం కూడా పొందవచ్చు. అలాంటి మంచి పని చేస్తున్నటువంటి యువతను అభినందిస్తూ, దీనికి సహకరిస్తున్న పెద్దలకు కూడాను అభినందనలు అందిస్తూ, నమస్కరిస్తూ, ఆశీర్వదిస్తూ, అమ్మవారి అనుగ్రహం వీరందరికీ లభించాలి అనే దీవెనలు అందిస్తూ స్వస్తి.